హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను ఫస్ట్ మార్నింగే టిఫిన్తో స్టార్ట్ చేశాను. ఇడ్లీ పెట్టేసి ఇడ్లీలోకి చట్నీ కోసం అని చెప్పి గొల్లశనగపప్పు చట్నీ చేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక గిన్నెడు గొల్లశనగపప్పు తీసుకుని అందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ నూనెలో వేయించుకుని ఒక్క స్పూన్ నూనెలోనే అందులోనే ఒక చిన్న చింతపండు సరిపడా ఉప్పు వేసేసుకొని ఫస్ట్ పౌడర్లో మిక్సీ పట్టుకొని తర్వాత వాటర్ వేసుకొని ఇలా చిక్కగా చట్నీలో తీసుకొని ఇప్పుడు ఇందులో ఆ స్పూన్ నూనె పచ్చిమిరపకాయలు వేయించిన దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసేసి ఆ పోపు కూడా ఇందులో వేసేసానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. టిఫిన్లోకి ఇది చాలా బాగుంటుంది. ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను కర్రీస్ చేసేస్తున్నానండి. ఇది 4th అండి, ఏప్రిల్ 4th అండి. ఈరోజు చెప్పాను కదా ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాలని చెప్పి మార్నింగే వంట అంతా స్టార్ట్ చేసేసానండి. చట్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు క్యాబేజీ కర్రీ చేద్దామని చెప్పేసి మూకిట్లో క్యాబేజీ ముక్కలు కట్ చేసుకొని ఇవి వేసేసి మూత పెట్టి మగ్గపెట్టానండి. పప్పు ఉడికిపోతుంది, ఆల్రెడీ కుక్కర్లో పప్పు పెట్టేశాను. ఇందులోనే పప్పు కొంచెం మెత్తగా ఉడికే టైంలో పప్పు గుత్తితో మెదిపేసి ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసి ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత బాగా మ్యాష్ చేసేసి ఇప్పుడు ఇందులో మామూలుగా ములక్కాడలు, చిలకడ దుంపలు, టమాటాలు మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పప్పు పులుసు పెడుతున్నాను. ఇప్పుడు వీటిని కూడా వేసేసి వాటర్ వేసేసి ఇది ఆఫ్ అయ్యే వరకు కూడా బాగా మరగనివ్వాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం కిందకి దిగే టైంలోనే మనం ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని ఇందులోనే చింతపండు పులుసు కూడా వేసేసుకొని మళ్ళీ ఫుల్ అవుతుందండి. అప్పుడు మనం మళ్ళీ కిందకి దిగే వరకు మరగనివ్వాలి. ఇదిగోండి క్యాబేజీ ముక్కలు కూడా మనకి బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో ఒక 4 నుండి 5 వరకు చిన్న మీడియం సైజు ఉన్న టమాటా ముక్కల్ని కట్ చేసుకుని అవి కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఈ టమాటా ముక్క కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత తీసేసి పక్కకి మనం చల్లారనివ్వాలండి. ఇది క్యాబేజీ అన్నది అందుకోసం అని చెప్పేసి ఇది మగ్గిన తర్వాత పక్కకి పెట్టేసేయాలండి. ఇప్పుడు మనకి పప్పు ఉడికిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని చెప్పాను కదండి, ఇలా మనకి ముక్క ఉడికిందనే టైంలోనే పసుపు, ఉప్పు, కారం వేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఇంకొంచెం కిందకి దిగే వరకు కూడా బాగా మరగనివ్వాలండి. అప్పుడు మనకి పప్పు పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ అనేది కొంతమంది పప్పు మరిగే టైంలో వేసుకుంటారు, పోపులో కూడా వేసుకుంటారు. నేనైతే కొంచెం ఇలా మరిగే టైంలో కూడా వేసుకుంటానండి. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి కొంచెం కారం, చింతపండు పులుసు వేసేసి నచ్చితే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. నేనైతే చిన్న బెల్లం ముక్క వేసాను, అది వీడియో తీయడం మర్చిపోయాను అంతే. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఒక మూకుడు పెట్టుకొని పోపు వేసుకొని క్యాబేజీ కర్రీ కోసం అని చెప్పేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి అందులోనే మనం ఒక 2 స్పూన్ల మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని ఇంగువ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో చల్లారిన క్యాబేజీ, టమాటా ఉంది కదా దీన్ని కూడా వేసేసుకొని బాగా కలిపి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కూడా మూత పెట్టేసి మగ్గనివ్వడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఇందులో పులుపు కూడా వేసుకుంటారు, అంటే చింతపండు. టమాటా పులుపు సరిపోద్దంటే అవాయిడ్ చేయండి, లేదంటే చింతపండు పులుపు కూడా ఒక చిన్న గ్లాసుడు చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దించేయడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సమ్మర్లో కడుపుకు కూడా హాయిగా ఉంటుందండి, మసాలా కూరలు కాకుండా. ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దించేయడమేనండి. ఇప్పుడు నేను రైస్ కూడా పెట్టేశానండి. రైస్ బాగా మరుగుతుంది. ఇప్పుడు నేను సాంబార్లోకి పోపు కోసం అని చెప్పి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో నేను వెల్లుల్లిపాయలని ఒలిచేసి ఈ రేకలు వేసుకొని ఇందులోనే మెంతులు కూడా వేసి 2 బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ పప్పు పులుసులో ఉన్న పై తేట ఉంటుంది కదా దీన్ని ఈ మూకిట్లోనే వేసి బాగా మరగనిచ్చి స్పైసెస్ అంతా ఇందులో పట్టిన తర్వాత పప్పులో వేసేసాను. ఈవినింగ్ కోసం అని చెప్పేసి రెడీ చేసి బాదం మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.